నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మహాభారతం రీసెర్చర్ డాక్టర్ బాల అమ్మగారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం, మన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తేనమ్మా. మా ఆడవారి నెలసరి విషయానికి వస్తే చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు. అసలు ఏంటి నిజంగా నిజమేంటి? ఒకప్పటి కాలంలో చూసుకుంటే ఆడవారికి వీలు కానీ ఆ 4-5 రోజులు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి అంటే దూరంగా ఉంచేవారు, సపరేట్ ఒక గదిలో ఉంచేవారు. అసలు వాళ్ళు ఆ 4 రోజులు కూడా ఏమి ముట్టుకోవడానికి వీల్లేదు, అసలు ఏ పని చేయడానికి వీల్లేదు. ఇలాంటి సందర్భాలు కూడా మనం పెద్దవాళ్ళ ద్వారా వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం అంటే దాన్ని ఉద్దేశించి తీసుకుంటే వీళ్ళు ఒక అంటే అంటరానితనంగా అలా దూరంగా పెట్టడం అనేది ఉద్దేశమా, లేదు అంటే వీళ్ళు ఎప్పుడు ఇంట్లో వాళ్ళకి అన్ని సేవలు చేసి పెడుతుంటారు, పని ఒత్తిడి ఎక్కువైపోతూ ఉంటుంది కాబట్టి ఆ 4 రోజులైనా దీని పేరుతో పక్కన ఉంచితే విశ్రాంతి దొరుకుతుంది అని చెప్పేవాళ్ళు కొంతమంది. మరి ఇప్పుడు మనం దీన్ని ఏ రకంగా తీసుకోవాలమ్మా? అంటే విశ్రాంతి కోసమే అయితే మనకు బాడీ సహకరించిందంటే అన్ని పనుల్లోనూ మనం భాగస్వామ్యం అవ్వచ్చు, కానీ అలా అవ్వకూడదు అంటారు. మళ్ళీ మనం పక్కన పెట్టిందంతా కూడా విశ్రాంతి కోసం అంటారు. అసలు దీని అంతా ఏ రకంగా తీసుకోవచ్చమ్మా? అంటే మన పూర్వీకులు ఏం చెప్పినా 2 విధాలా చెప్తారు. మనకి సేఫ్టీ కోసం చెప్తారు, తర్వాత పాపం పుణ్యం ఉన్నాయి ఇలాగా అని చెప్పి 2 విధాలా చెప్తారు. ఒకటి చూసుకుంటే అసలు ఈ రజోదోషం ఎందుకు విడిగా ఎందుకు ఉండాలి? అందరికీ తెలిసిన కథే ఇది. వృత్రాసురుడిని చంపాడు ఇంద్రుడు. చంపిన దోషం బ్రాహ్మణుడు కాబట్టి వృత్రాసురుడు, ఆ చంపిన దోషం అనేది వస్తుంది కాబట్టి దాన్ని ఏం చెయ్యాలి అని చెప్పి ఆ బ్రహ్మహత్య దోషం వల్ల ఈయన చాలా కాలం ఒక పద్మ నాళంలో ఆ బొడ్డులో దాక్కున్నట్టు. నాళం అంటే కాళ్ళలో దాక్కున్నట్టు చాలా కాలం, సచీదేవి కూడా తెలియకుండా. అంత దోషం అన్నమాట. సరే, తర్వాత బ్రహ్మగారు చూశారు. బ్రహ్మగారు చూసి నువ్వెంతకాలం దాక్కుంటావయ్యా అని చెప్పి ఆయన చేత అశ్వమేధ యాగం అది చేయించి ఈ దోషాన్ని పంచిపెట్టారు. ఈ దోషం పంచిపెట్టడం అనేది మనం ఎక్కడా చూడం. అవును, నిజంగా చెప్పాలి అంటే ఎవరిది వాళ్ళే అనుభవించాలి, వాళ్ళదే అనుభవించాలి. ఇంద్రుడు మరి ఏమన్నా అప్పుడేమన్నా కొత్తగా బ్రాహ్మణుని చంపాడా? అంత క్రితం మరి రావణాసురుడు బ్రాహ్మడే కదా, రాముల వారు చంపారు కదా, మరి ఆయన బ్రహ్మహత్య దోషం చేశారు కదా, మరి ఎందుకు అందరికీ పంచిపెట్టలేదు? ఇంద్రుడు కూడా అంతక్రితం చాలా మందిని చంపారు కదా. ఇప్పుడు బ్రాహ్మణులు వీళ్ళు అదేం చెప్పినంటే పూర్వయుగాల్లో లేదు ఆ భేదం. అంటే దైవము, దేవతలు, రాక్షసులు 2 రకాలు ఉండేవాళ్ళు. బ్రాహ్మణులు అంటే ప్రజాపతి, బ్రహ్మ యొక్క పుత్రులు, బ్రహ్మ యొక్క సంతానం అని అప్పట్లో. తర్వాత ఈ విభజన జరిగింది. మీరు ఇలా ఉండండి, మీరు ఇలా ఉండండి, మీరు ఇలా ఉండండి. అది శారీరకంగా కానీ మానసికంగా కానీ వీటిల ద్వారా విభజన జరిగింది. అంతక్రితం లేదు. మరి అంతక్రితం కూడా చంపాడు కదా. వృత్రాసురుడే గొప్పవాడు కాదు, అంతకంటే గొప్పవాళ్ళు, అంతకంటే వీళ్ళందరినీ చంపాడు. మళ్ళీ అలా అని చెప్పి కేవలం ఇంద్రుడు ఒక్కడే చంపలేదు. ఇక్కడ విష్ణుమూర్తి ఆ వజ్రాయుధంలో ప్రవేశించి నురుగు రూపంలో ఉండి దేవతలందరూ సహకారం లేనిదే ఈయన చేయడు. మరి ఎందుకు ఇంద్రుడినే ఎందుకు చెప్పారు అంటే మన శరీరంలోనే కాదు, బయట అన్ని చోట్ల, అలాగే మన శరీరాల్లో కూడా దేవతలు అనేవాళ్ళు ఉంటారు. దేవతలు అంటే కనిపించని వాళ్ళు. దేవతలు కనిపించరు కదా. మనకు కనిపించే శరీరాలు వేరు, కనిపించకుండా ఉండేవాళ్ళు వేరు. సరే, ఈ ఇంద్రుడు ఏం చేశాడంటే, ఇంద్రుడు ఈ బ్రహ్మహత్యా పాపాన్ని బ్రహ్మగారు ఏం చేశారంటే, అలా కాదే పంచి పెడదాం వెళ్ళి అని చెప్పి అగ్నిని పిలిచాడు. అగ్నిహోత్రుని పిలిచి, నువ్వు తీసుకోవయ్యా ఈ బ్రహ్మహత్యా పాపాన్ని. సరే తీసుకుంటాను, మరి నాకేమిటి? ఇంత పాపం తీసుకున్నది ఒక భాగం, ఒక పావు వంతు తీసుకోమంటే నాకేమిటి అని అన్నాడు. నీకు మొత్తం ఇందులో చాలా సూక్ష్మం ఉంది. ఇప్పుడు ఒక చోట ఇల్లు తగలబడిపోతుంది. ఇల్లు కాదు, ఏదో అడవి తగలబడిపోతుంది, లేదు ఇంకో ఏదో ఒక మంట కింద వస్తుంది మనకి. వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు నీళ్లు పోసి ఆర్పడం లేదు, అసలు అది తగలబడవలసిన వస్తువులే తగలబడుతున్నాయి అని చెప్పినంటే చూసేసి ఊరికే రావడం, ఇది 2 పనికిరావు. అక్కడ ఆర్పాలి అంటే నీళ్లు పోయాలి,
లేదు అక్కడ అవసరం అనుకుంటే ఇంకొక పుల్ల వేయాలి అక్కడ. ఎవరైతే నువ్వు అక్కడ తగలబెడుతున్నప్పటికీ కూడా నీలో ఇంకొక ఇంధనం ఆ పుల్లను వేయకుండా వెళ్ళిపోతారో వాళ్ళకు వస్తుంది నీకు ఈ పాపం అని అన్నాడు. వీళ్ళు అట్టే పెట్టుకోలే, వాళ్ళు కూడా వాళ్ళకు వస్తుంది. సరే అయిపోయింది, సరే అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. నీటికి కూడా మనం ఒక 2 నెలలు చూస్తాం, ఎర్ర నీరు వస్తుంది. అది రజోదోషం వాటికి. అలాగే ఈ అగ్నికి చెప్పాలంటే రజోదోషం ఎప్పుడు ఉంటుంది అంటే అంటే బ్రహ్మహత్యా పాపం ఎప్పుడు ఉంటుంది అంటే మనం వెలిగించిన తర్వాత మొట్టమొదట ఒక 2-3 సెకండ్లు, ఒక 5-6 సెకండ్లు వచ్చే నిప్పు ఏదైతే ఉందో దాన్ని మీద ఏం వండకుండా ఏం చేయకుండా వదిలేసి తర్వాత నుంచి చేయాలి. వీళ్ళు అగ్నిహోత్రాలు చేసేటప్పుడు మొట్టమొదట అగ్నిని వీళ్ళు వాడరు, దాని మీద వెంటనే పెట్టారు గిన్నెలు ఏమి కూడా, దాంట్లో సమిధులు అవి కూడా వేరు. అంటే మొట్టమొదట వచ్చే అగ్ని ఏదైతే ఉందో అది బ్రహ్మహత్యతో సమానం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేటప్పుడు కూడా స్టవ్ గిన్నె పెట్టేసి స్టవ్ వెలిగించడం కాకుండా ఫస్ట్ మొట్టమొదటి మనం పాలు పెడతాం కదా లేస్తూనే, అది కొంచెం ఒక 5-6 సెకండ్లు వదిలేసేయడం, ఆ తర్వాత పెట్టడం. ఇది దానికి అగ్నికి అలా పెట్టకపోవడం వల్ల ఇప్పుడు మనందరికి వస్తుంది కదా. తర్వాత నీటికి ఆ ఎరుపు నీరు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నదీ స్నానాలు నిషేధం అని చెప్తారు. ఏ సమయంలో వస్తుందంటే శ్రావణ మాసం, వర్షాకాలంలోనే. పైనుంచి వస్తున్నాయి అనుకుంటాం మరి, మిగతా అప్పుడు వానలు పైనుంచి పడుతున్నాయి కదా, అప్పుడు ఎందుకు నీట్గా ఉంటున్నాయి, క్లీన్గా ఉంటున్నాయి కదా. కేవలం ఆ శ్రావణ మాసం, శ్రావణం, భాద్రపదం, ఆషాఢం ఈ 3 నెలలు అనుకుంటా వానలు వస్తున్నాయి కాబట్టి ఆ బురదతో పాటు నీరు వస్తుంది, ఆ బురద నీరు అనుకుంటున్నాం మనం, కానీ అది కూడా ఈ రజోదోషం అన్నమాట. సరే ఎలా పోతుంది వీటికి అంటే ఈ మీలో ఎవళ్ళైతే ఈ ఉమ్మేయడాలు కానీ అదంతా మూత్ర విసర్జన, పురుష విసర్జన చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెళుతుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి స్నానాలు చేసేస్తారు, సబ్బులు వాడేస్తారు, బట్టలు ఉతికేస్తారు, అన్నీ అయిపోతాయి అక్కడ. ఇదంతా పంచుకుంటాం కదా అందరం. నీటికి అది. చెట్లకి చెప్పాలంటే ఆ చెట్లకి జిగురు కింద వస్తుంది కొన్ని చెట్లకి, అది వాటికి బ్రహ్మహత్యా పాపం కింద వస్తుంది అనమాట. చెట్లని కొట్టడం ఏదైతే ఉందో, చెట్లు కొట్టడానికి కూడా ఫలానా టైంలో కొట్టాలని ఉంటుంది. అది చెట్లు కొట్టకూడదని మన సంస్కృతి. ఏ చెట్టుని కూడా అంటే మనం ఎలాగైతే ప్రాణంతో జీవిస్తున్నామో చెట్లలో కూడా ప్రాణం ఉంది, వాటికి బుద్ధి ఏమిటి, శరీరం ఏమిటి, కళ్ళు ఏమిటి అన్నీ కూడా చెప్తారు మనకి దీంట్లో. ఇప్పుడు మన పిల్లల్ని మనం చంపుకోం కదా, చెట్లు కూడా అంతే. కానీ అవి అవసరం. మనం అనేది మనం ఇళ్ల నిర్మాణానికి దానికి ఉపయోగించం, మనం మన శరీరాలు దేనికి ఉపయోగపడేవి కాదు. కానీ చెట్లు మనకు ఉపయోగపడాలి కాబట్టి అవి పర్వలు అంటే పుణ్య రోజులు, పుణ్యకరమైన రోజు, సంక్రాంతి ఇలాంటివన్నీ పర్వాలు అనమాట, ఏకాదశి ఇవన్నీ కూడా. ఆ రోజుల్లో ఎవరైతే చెట్లను నరుకుతారో వాళ్ళకి వస్తుంది ఈ బ్రహ్మహత్యా పాపం అని చెప్పి వాటికి ఇచ్చాడు. తర్వాత అప్సరసలు అంటే ఆడవాళ్ళు, నీటి నుంచి పుట్టిన వాళ్ళు అనమాట. వాళ్ళని పిలిచి ఇదిగో మీకు ఇస్తున్నాం అని చెప్పినంటే, సరే ఇస్తున్నారు బాగానే ఉంది, మరి మాకేమిటి. ఇప్పుడు ఎప్పుడైతే ఆ 3 రోజులు, ఈ 3 రోజులు అన్నది కూడా తర్వాత నియమం ఏర్పాటు చేశారు వాళ్ళు. ఎవరైతే కూర్చుంటారో వాళ్ళని గనక మగవాడు అనుభవిస్తే ఆ టైంలో వాళ్ళకి వెళుతుంది అని ఇలా వచ్చింది. సరే ఇప్పుడు విడిగా ఎందుకు కూర్చోవాలి అని చెప్పి శారీరకంగా చూసుకుంటే మనకి ఇంట్లో ఉన్నదానికి బయట ఇలా వచ్చిన దానికి తేడా ఉంటుంది. నెక్స్ట్ ఇలా కాదు అని చెప్పినంటే విడిగా కూర్చోవడం పరిస్థితి బ్రహ్మహత్య ఇది అది అని చెప్పినంటే, బ్రహ్మహత్య అని చెప్పినంటే దానికి కూడా ఒక సూక్ష్మమైన అర్థం ఉంటుంది. ఇదేమీ అర్థం చేసుకోకుండా మేము కూర్చోమని, ఇలా ఎందుకు కూర్చోవాలని, ఇదంతా దేనికి అసలు ఇదంతా క్వశ్చన్ అనవసరం నన్ను అడిగితే. ఎందుకంటే మన పూర్వీకులు ఏది చేస్తున్నారో అదే మనం చేసుకుంటూ వెళ్ళడం. ఇంకా దానికి చాలా ఉన్నాయి, నియమాలు చాలా ఉన్నాయి. కానీ రోజుల్ని బట్టి కొంచెం నియమాలని సడలించుకుని పూర్తిగా కలిపేసుకోకుండా కాస్త విడిగా కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే ఇది దేనికి సంబంధించింది, రజోదోషం, గర్భసంచికి సంబంధించింది కదా. ఈ రజోదోషం అందరికీ రావట్లేదుగా, ఆడవాళ్ళు అందరికీ రావట్లేదుగా, ఆడవాళ్ళకి ఇచ్చాడు అంటే
గర్భసంచికి సంబంధించింది. అవును అవును. అంటే దీని వలన పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లోపల ఈ దోషాన్ని మనం క్లియర్గా బయటికి వెళ్ళిపోనిస్తే, ఆ దోషాన్ని బయటికి వెళ్ళిపోనిస్తే మళ్ళీ లోపల శుద్ధి అవుతుంది. దానివల్ల కదా ఆ టైంలో శారీరకంగా బాగా అలసిపోయి ఉంటారు కాబట్టి ఆడవాళ్ళు విడిగా కూర్చోవడం అని చెప్పి పెట్టారు. అన్నీ తగలకూడదు చెందకూడదు అని చెప్పినంటే కారణం అదే. దానికి కూడా ఒకరోజు ఇలాగా ఒకరోజు ఫస్ట్ రోజు ఇలాగా, రెండో రోజు ఇలాగా, మూడో రోజు ఇలాగా ఇలా ఉన్నాయి. దానికి కూడా 4వ రోజు శుద్ధి అవుతుంది, 5వ రోజు నుంచి మొత్తం అంతా కూడా ఇది అవుతుంది. ఇంకొక విషయం ఇక్కడ చెప్పుకోవాలి, చాలామంది 4 రోజులతో అయిపోయినా ఇంకా మనకి శారీరకంగా సరిగ్గా లేదు అనుకుంటే ఇంకా ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు కూర్చుంటారు. అది కూడా అసలు తప్పది. ఏది చెయ్యాలో అది చేయాలి, ఏది చేయకూడదు అది చేయకూడదు. 4వ రోజు దాకా 3వ రోజు దాకా ఖచ్చితంగా ఎవరైనా కానివ్వండి కూర్చోవలసిందే. ఏమీ తగలకుండా మన పని మనం చేసుకుంటూ విశ్రాంతి తీసుకుంటూ. జ్వరం వచ్చినప్పుడు పడుకోవట్లే, ఇది కూడా అలా అనుకోవడమే. ఇది నెలకు వచ్చే జ్వరం లాగా తీసుకోవాలంటారా? అంతే కదా. కాకపోతే అన్నీ తగలకుండా ఈ మనకి అన్నీ తగలకుండా అని చెప్పినంటే తాకినందువల్ల దోషాలు కూడా మనం చూసాం. మన కరోనాలో చూసాం. ముట్టుకోవడం వల్ల ఏమొచ్చేస్తాయంటే ఏం వచ్చిందో కూడా చూసాం కదా. ఇది కూడా అంతే. కాకపోతే ఇది వెంటనే ప్రభావం చూపించకపోవచ్చు, తర్వాత చూపించవచ్చు, కానీ దీనివల్ల వచ్చేది మనం గుర్తించాం. అవును. అది తర్వాత ఈ 4వ రోజు తర్వాత నుంచి కూడా 5వ రోజు నుంచి కూడా ఇలాగ శారీరకంగా ఇంకా బాగా అలాగే అవుతున్నప్పటికీ కూడా మనకి గుళ్ళకి వెళ్ళడం నిషేధం, ఇంట్లో ఇచ్చేయకూడదు అది చేయకూడదు, ఇంకా విడిగా కూర్చునే వాళ్ళు కూడా ఉంటారు. అది మరీ అతి. నిజంగా పూజల్లో ఇలా పార్టిసిపేట్ చెయ్యొచ్చు. 5వ రోజు నుంచి తప్పేమీ లేదు. అంటే చాలా మంది ముందు 4 రోజుల్లో కూడా ఇది అంత దూరం పెట్టాల్సిన విషయం ఏం కాదు, అంటే కొన్ని దేవాలయాల్లో అమ్మవారికే ఇలా అవుతుంది, దీంట్లో పెద్ద తప్పుగా తీసుకునేది ఏం లేదు, మీరు బాడీ అంటే సహకరిస్తే కనుక పార్టిసిపేట్ చేయొచ్చు అని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. లేదు, అలా ఏమీ లేదు. అలా చెప్పేవాళ్ళు అంటే మన పెద్దవాళ్ళు ఏం చేశారో చూడాలి ముందర, అంతే. ఇంకా వేరే ఏమక్కర్లా. మన పెద్దవాళ్ళు ఏం చేశారు, మన పెద్దవాళ్ళు కూడా తెలియదు అనుకోండి, ఇంకా ఆ పైన వాళ్ళు మన పైన 2 తరాల వాళ్ళు ఏమి కరెక్ట్గా వాళ్ళు ఏం చెప్తే అది పాటించారండి. తర్వాత వాళ్ళకి తెలివితేటలు ఎక్కువైపోయాయి కదా. అవును. అది చేసుకునే వాళ్ళు ఏం చేశారో అది చేయడం. దీనివల్ల ఇంకా వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అవన్నీ దీనికి మనకి అంటే ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్ గా పాటించకపోవడం వల్ల ఇప్పుడు ఈ సంతానానికి సంబంధించిన ఉంటాయిగా వచ్చే అవకాశం ఇలాంటివి పెరిగిపోతున్నాయంటారా? అంతేగా. మనం ఇంట్లోకి రాని రోజుల్లో ఇంకా చాలా నియమాలు చెప్పారు. తల దూకోకూడదని, అంటే బ్రష్ ఇప్పుడు మనం వాడుతున్నాం, పళ్ళు తోముకోకూడదని, అంటే పుల్ల విరుస్తాం కదా. అప్పుడు పూర్వం వేప పుల్లలు ఇవి వాడేవాళ్ళు. పుల్ల విరుస్తారు కాబట్టి ఆ విరిచినందువలన దోషం ఉంటుంది కాబట్టి అది కూడా వద్దు అని చెప్పేవాడు. అలాగే రోజుకు 2 పూటలే భోజనం చేయాలి, నియమాలు. పగటిపూట పగటిపూట ఎందుకు పడుకోకూడదు అంటారు. మనకి ఆయుర్వేద పరంగా చూస్తే అసలు పగలు ఇలా కళ్ళు రెప్ప కూడా వేయద్దంటారు, కునుకు కూడా తీయద్దంటారు. నేను వాతం ఎక్కువైపోతుంది కాబట్టి. దీనికి వైద్యానికి దీనికి బాగా సంబంధం ఉంది. ఇప్పుడు ఇదంతా పాటించేవాళ్ళు మన భారతీయులు. ఇవి తెలియని వాళ్ళు ఇతర దేశాల వాళ్ళు మనలోకి వచ్చేసి మన ధర్మాలని వాళ్ళు ఇది అసలు ధర్మమే కాదు, ఇలా ఎందుకు కూర్చోవాలి అని చెప్పి వాళ్ళు ప్రశ్నించేసరికి మనం సమాధానం చెప్పలేక వాళ్ళతో ఏకమైపోయి ఎందుకు అని చెప్పి మనల్ని మనమే ప్రశ్నించుకుంటున్నాం. ఇప్పుడు మనకు బాగానే ఉంటాం, మనకి తర్వాత జనరేషన్ వాళ్ళు సరిగ్గా ఉండాలి, సరిగ్గా పుట్టాలి కదా, మంచివాళ్ళు అవ్వాలి కదా. ఈ రజోదోషం వల్ల వాళ్ళ రాజసం తామసం పెరిగిపోయి దేశంలో ఎందుకు పనికిరాని వాళ్ళ కింద అవుతున్నారు కదా, చూస్తున్నాం కదా. నేననేది ఎక్స్పెరిమెంట్లు ఎందుకు చేయడం, ఇవి చేశారు కాబట్టి పోనీ అలా చేద్దాం బాగుంటుందేమో అని అలా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. అసలు దాంట్లో ఏమీ లేదు, అంతా కూడా అది కల్పితాలు ఇవి అని చెప్పి చెడు మార్గంలోకి వెళ్ళి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ప్రయోజనం ఉండదు. ఇంకా తర్వాత మనం లబోదిబోమన్నా మనకి ప్రయోజనం ఉండదు, జనరేషన్ కూడా తర్వాత పాడైపోతూ ఉంటుంది. సైంటిఫిక్గా చెప్పాలి అంటే ఇప్పుడు కూడా కొంచెం అంగీకరిస్తున్నారు కదా, మిగతా వాళ్ళు కూడా అంగీకరిస్తున్నారు, లేదు ఇలా ఉండాలి కరెక్ట్ ఏది అని చెప్పి. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రుడు అని చెప్పిన మన శరీరంలో ఒక అవయవం, ఆయన బ్రహ్మహత్యా పాపం ఇది అని చెప్పినంటే పాపం అనేది రజోదోషం. ఎరుపు అనేది రజోదోషానికి రజస్సు. మనకు సాత్వికము
రాజసము తామసము 3 గుణాలు ఉన్నాయి. ఈ ఎరుపు దేనికి సంకేతం అంటే రాజసానికి సంకేతం. దీన్ని ప్రశాంతంగా కూర్చోవడం వల్ల ఆ రాజసం పోయి సాత్వికం మనలోకి వస్తుంది. ఓకే ఓకే. అందుకు ఇది చెప్పారు తప్పితే ఇది కల్పితాలు కాదు, మూఢనమ్మకాలు కాదు. అలా అని చెప్పి అతిగా చేయకూడదు. అక్కడ ఏం చెప్పారో, ఎన్ని రోజులు చెప్పారో అంతవరకు మనం సుఖంగా ఉండి ఈ మాత్రం ఆడవాళ్ళు సుఖపెట్టలేరా? 27 రోజులు చేస్తాం కదా, ఒక్క 3 రోజులు వండడం చేత కాకపోతే బయట నుంచి. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఇదివరకు ఇంకా పొయ్యిలు వెలిగించి చేసే ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. అప్పుడు కుదిరేదండి, ఇప్పుడు కుదరదు అని చెప్పినంటే ఉమ్మడి కుటుంబాలు లేకపోయినా కానీ రైస్ కుక్కర్లు ఉన్నాయి కదా, ఉద్యోగాల రీత్యా అయినా బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది కదా, ఉంటుంది. పోనీ అంతవరకు చేసుకుని రండి, చేసుకోవడం నష్టమేం లేదు. వరకైనా పనుల వరకైనా అది మనం తగలకుండా మిగతా అంతా కూడా టచ్ చేయకుండా కాస్త తల్లిని పిల్లలు కూడా 3 రోజులు సుఖపెట్టడం. అవును, శారీరకంగా బాగా అలసిపోతాం కాబట్టి ఆడవాళ్ళం సుఖం అనేది కోరుకుంటుంది సహజంగా. లేదు నాకు సుఖం ఒక్కలే, నాకు ఇలా ఉంటాను అని చెప్పినంటే అది ఎలా ఉంటుందంటే బాగా మనం 20 రోజులు శ్రమ పడచ్చు, శారీరకంగా బాగానే ఉంటుంది, బలంగా ఉన్నాము అనుకున్న వాళ్ళం ఎక్కువ తవ్వి శ్రమపడి 10 రోజుల్లోనే మనకి శక్తి లేకుండా పోతుంది. అవునమ్మా. ఇప్పుడు అదే ఆడవాళ్ళు అరే కూర్చోండరా బాబు మిమ్మల్ని సుఖపెడదామని వీళ్ళన్నా మేము కూర్చోము అని చెప్పినంటే అంతే, ఆ ప్రభావం అనేది ఫ్యూచర్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు దానికి? మన పెద్దవాళ్ళు ఏం పాటించారో అది పాటించడం, అవును, మన శాస్త్రాలు ఏం చెప్పాయో అవి చేయడం చేస్తే ఇది ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ బాగుంటుంది, ఇలా చేస్తే ఎలా ఉంటుందో చూద్దామని. అవును అవును. సంతోషం అమ్మ, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే.